ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వైశేషిక సూత్రాల్లో 8వ అధ్యాయంలో మొదటి ఆహ్నిక చూసుకోవాలి. అప్పుడేం జరిగిందంటే 2-3 సూత్రాలు పోయిన వారం చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి గబగబా చూసుకుందాం. ద్రవ్యాల్లోని జ్ఞానం గురించి ఇంతకు ముందే వ్యాఖ్యాతం చెప్పబడ్డది అని చెప్తున్నారు. ఇంతకు ముందే 3వ అధ్యాయంలో ద్రవ్యాల గురించిన జ్ఞానం మనకెట్లా కలుగుతుంది ఏమి అన్న విషయాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఏమేమి చెప్పారో వాటిని మళ్ళీ ఒకసారి చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి దానిపైన ఇంక మళ్ళీ కొంత బిల్డింగ్ చేస్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో. నేను ఆ ఫైల్ కూడా ఓపెన్ చేస్తాను. ఇక్కడ జ్ఞానం గురించి కారణ జ్ఞానం అంటే ఏంటి? కార్యాల్లో జ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏంటి? అని ఈ విషయాలన్నీ అప్పుడు మనము చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి టెక్నికలీ మనకి ఈ పాటికి ద్రవ్యాల గురించిన జ్ఞానము ఎట్లా కలుగుతుంది అన్న విషయము ఆల్రెడీ తెలిసి ఉన్నది. ఎట్లా తెలుస్తుంది? ఒక ద్రవ్యాన్ని చూస్తే మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇంకింతే విషయం. మామిడి పండుని చూసామో, గోడను చూసామో, గుండ్రాయిని చూసామో, చెట్టుని చూసామో, మనిషిని చూసామో, ఏదైనా సరే ఒక వస్తువుని చూసామంటే మనకు ప్రత్యక్షమైన జ్ఞానము వెంటనే కలుగుతుంది. కళ్ళతోటి చూసి తెలుసుకుంటాము. అయితే ద్రవ్యాల్లో జ్ఞానం ప్రత్యక్షమని ఇంతకుముందు చెప్పారు గాని ఇక్కడ ద్రవ్యాలు అన్నీ ప్రత్యక్షం కాదు మళ్ళీ. అదొక కాంప్లికేషన్ ఉంది మనకు. ద్రవ్యాలేవి? పృథివీ, ఆపస్, తేజో, వాయువు, ఆకాశం ఇవన్నీ. వీటితో పాటు కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు మొదలైనవి ద్రవ్యాలు. అన్నీ మళ్ళీ ప్రత్యక్షం కాదు. కనీసం కావాలంటే ఆకాశం కూడా ప్రత్యక్షంగా కళ్ళతోటి చూడొచ్చు. కాలాన్ని, దిక్కును, ఆత్మలను, మనస్సులను ఎట్లా చూస్తాము కళ్ళతో? చూసేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఈ సూత్రంలో ఆత్మ, మనస్సు ఇటువంటివి అప్రత్యక్షం అంటే కళ్ళకు కనపడవు అని చెప్తున్నారు. పైగా 3వ సూత్రంలో ఏమంటున్నారంటే జ్ఞాన నిర్దేశే జ్ఞాన నిష్పత్తి విధి ఉక్తః. జ్ఞాన నిర్దేశం చేసే సమయంలో జ్ఞానము ఎట్లా కలుగుతుంది అని చెప్తూ ఉన్న సమయంలో జ్ఞాన నిష్పత్తి విధి ఆ విధానము ఒక ద్రవ్యం గురించిన జ్ఞానం మనకెట్లా కలుగుతుంది అన్న విషయం కూడా ఉక్తః చెప్పబడ్డది అంటున్నారు. మళ్ళీ అది కూడా మనము ఇక్కడ చూద్దాము. మన 3వ అధ్యాయంలోనే ఈ విషయం గురించి కూడా డిస్కస్ చేశారు స్పెసిఫిక్‌గా. ఆత్మ ఇంద్రియార్థ సన్నికర్షాత్ నిష్పద్యతే తత్ అన్యత్ అనుకుంటూ ఆత్మ గురించి వాటి గురించి జ్ఞానం ఎట్లా కలుగుతుంది అని చెప్తూ వచ్చారు. కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. వీటిని కూడా మనము చూసుకుంటూ వచ్చాము. ఆ కలిగే జ్ఞానం కూడా మళ్ళీ రకరకాలుగా ఉంటుంది. అప్రసిద్ధ జ్ఞానము, సందిగ్ధ జ్ఞానము, అసజ్ఞానము అని రకరకాలుంటాయి మళ్ళీ. ఇప్పుడు ఒక జంతువు ఉంది. దానికి కొమ్ములు కనిపిస్తున్నాయి. అప్పుడు అది గుర్రమా కాదా అని మనకు అనుమానం ఏమీ ఉండదు. అది గుర్రం కాదు అని గ్యారంటీగా తెలుస్తుంది. ఎందుకంటే గుర్రానికి కొమ్ములుండవు కాబట్టి. అది విశేష జ్ఞానము. కాక గుర్రానికి కొమ్ములున్నాయి. కొమ్ములున్నాయి కాబట్టి అది గుర్రం అని ఒకవేళ అనుకుంటే అది అసజ్ఞానం. అయితే కొమ్ములున్నాయి గాబట్టి అది గుర్రం గాదు. కానీ అది ఆవేనా కాదా? ఎందుకంటే జింకకు గూడా కొమ్ములుంటాయి కదా! అని ఒకవేళ మనకి అటువంటి అనుమానాలతో కూడిన జ్ఞానం కలిగితే అది సందిగ్ధ జ్ఞానం. ఈ రకంగా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. నేను మళ్ళీ అవన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసుకుంటూ వచ్చాం కాబట్టి. ఇప్పుడు ఈ విషయాలు ఆల్రెడీ చెప్పారు. అక్కడికెళ్లి చూసుకోండి అన్నారు ఆ సూత్రాల్లో. తర్వాత గుణకర్మసు సన్నికృష్టేషు జ్ఞాన నిష్పత్తేః ద్రవ్యం కారణం. జ్ఞానము నిష్పత్తి అవ్వాలంటే, ఉత్పత్తి అవ్వాలంటే
మనలో ఆ ద్రవ్యం గురించిన జ్ఞానం కలగాలంటే ద్రవ్యమే కారణం. మనం మామిడి పండుని చూస్తే, మామిడి పండు వల్లే అది మామిడి పండు అన్న జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి, ఆ ద్రవ్యాన్ని చూస్తే ద్రవ్యం గురించిన జ్ఞానం మనలో కలుగుతుంది. కాక, ఆ ద్రవ్యానికున్న గుణాలు, ఆ ద్రవ్యానికున్న కర్మలు కూడా ఆ ద్రవ్యాన్ని బట్టే మనకు తెలుస్తాయి. ఫలాని ద్రవ్యం ఒకటున్నది. ఫ్యాన్ అనొక ద్రవ్యం ఉన్నది. దాన్ని చూడగానే అది ఫ్యాన్ అన్న జ్ఞానం కలుగుతుంది. అయిపోయింది. కాక ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అని మనకొక జ్ఞానం కలిగిందనుకోండి. ఆ కర్మ గురించిన జ్ఞానం కలిగిందంటే, అది ఆ ద్రవ్యం వల్లే కలుగుతుంది. ఆ ఫ్యాన్ తెల్లగా ఉంది, చల్లగా ఉంది అని మనకు తెలుస్తుందనుకోండి. తెల్లగా ఉండడం, చల్లగా ఉండడం మొదలైనవి గుణాలు. అవెట్లా తెలుస్తాయంటే ద్రవ్యం వల్లే. దాన్ని చూస్తేనే దాని గుణాలు తెలుస్తాయి. దాన్ని చూస్తేనే అది చేసే పని తెలుస్తుంది. కాబట్టి ద్రవ్య గుణ కర్మాల గురించిన జ్ఞానం మనకు కలగాలంటే ద్రవ్యాన్ని బట్టే గలుగుతుంది అని చెప్తున్నారు. అది 4 సూత్రము. సామాన్య విశేషాత్ అభావాత్ తత్యేవ జ్ఞానం. సామాన్యంగా ఉన్న ద్రవ్యాలుంటాయి. విశేషంగా ఉన్న ద్రవ్యాలుంటాయి. నీళ్ళు అన్నది సామాన్యంగా ఉండే ద్రవ్యం. అయితే సముద్రంలోని నీళ్ళు, నదుల్లోని నీళ్ళు అని మళ్ళీ విశేషంగా మనకు వేర్వేరుగా తెలిసాయనుకోండి. అప్పుడు ఆ సామాన్య, విశేష జ్ఞానాలు కూడా వాటి గురించిన జ్ఞానం గూడా ద్రవ్యాన్ని బట్టే కలుగుతుంది కాక, అసలు ఆ సామాన్యం, విశేషం అన్నవి లేకపోవడం కూడా జ్ఞానమే. అవి అభావం అవుతే కూడా మనకు దానివల్ల జ్ఞానం కలుగుతుంది. ఒక్కొక్కసారి విచిత్రం ఎట్లా ఉంటుందంటే, ఒక ద్రవ్యంలో దానికేమైనా గుణాలో, కర్మలో ఉంటే, ఆ ద్రవ్యాన్ని బట్టి మనకు ఆ జ్ఞానం కలుగుతుంది కానీ, ఆ ద్రవ్యానికి స్పెషల్‌గా ఏ ఫీచర్ లేదనుకోండి, ఏ గుణము లేదు. దానికి ఏమి యాక్షన్ లేదు. దానికేమి కర్మ లేదనుకోండి. అప్పుడు అవి లేవన్న విషయం కూడా ఆ ద్రవ్యాన్ని బట్టే మనకు తెలుస్తుంటుంది. ఆ తర్వాత సామాన్య విశేష అపేక్షం ద్రవ్యగుణ కర్మసు. ఒక ద్రవ్యాన్ని బట్టి ఆ ద్రవ్యంలోని ద్రవ్యత్వం, గుణత్వం, కర్మత్వం అన్న విశేషాల గురించిన సామాన్యమా ఇది, విశేషమా ఇది అన్న జ్ఞానం కూడా ఆ ద్రవ్య గుణ కర్మల్ని ఆధారం చేసుకునే ఉంటుంది. ద్రవ్యం లేకపోతే ద్రవ్యంలోని ద్రవ్యత్వం, గుణత్వం, కర్మత్వం అట్లాంటివి అందులోని సామాన్య విశేషాలు ఇవేవి మనకు తెలిసేందుకు అవకాశం లేదు. తర్వాత ద్రవ్య గుణ కర్మ అపేక్షం. ద్రవ్యత్వం, గుణత్వం, కర్మత్వం ఇవన్నీ ద్రవ్యాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి. తర్వాత గుణకర్మ అభావాత్ గుణకర్మాపేక్షం న విద్యతే. అయితే ద్రవ్యత్వం, గుణత్వం, కర్మత్వం అవన్నీ ద్రవ్యాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి గానీ, గుణమో, కర్మో లేకపోతే పర్వాలేదు. గుణకర్మల్లో గుణమో, కర్మో లేకపోతే, గుణమో, కర్మో ఉండి తీరాలి అన్న అపేక్ష, రిక్వైర్‌మెంట్ న విద్యతే ఉండదు. లేకపోతే పర్వాలేదు. అదట్లా ఊరికనే ఉన్నదనుకోండి, అదేమీ చేయదనుకోండి, నష్టమేమీ లేదు. ఉండాలి అన్న అపేక్ష, ఎక్స్‌పెక్టేషన్ ఏముండదు. ఒక వస్తువులో ఏ గుణము లేదనుకోండి, రంగు, రుచి, వాసన ఏమీ లేకపోతే నష్టమేం లేదు. అదట్లా ఉండొచ్చు. పర్వాలేదు. తర్వాత సమవాయినః శైత్యాత్ శ్వైత్యబుద్ధేః చ శ్వేతే బుద్ధిః తే ఏతే కార్యకారణభూతే. ఇప్పుడు ఒక శ్వేత వస్తువు ఉందనుకోండి. తెల్లటి వస్తువు ఒకటి ఉన్నది. తెల్లటి ఆవు అని ఒకటున్నదనుకోండి. అప్పుడు ఆ తెల్లటి ఆవు యొక్క శ్వైత్యము అంటే తెలుపుదనము, అది తెల్లగా ఉన్నది అని మనలో కలిగే ఆ బుద్ధి, జ్ఞానము. ఇప్పుడు ఒక తెల్లటి ఆవున్నదో, తెల్లటి శంఖమున్నది, తెల్లటి పద్మమున్నది, ఏదో ఒకటి తెల్లటి గోడ ఉన్నది అంటే,
అందులో ఆ శ్వైత్యము అంటే తెలుపుదనం ఉండాలి. అది తెల్లగా ఉన్నది అన్న జ్ఞానం మనలో కలగాలి. ఈ 2 ఆ తెలుపుదనాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి. అవి సమవాయ సంబంధంతో ఉంటాయి. అంటే దాన్ని బట్టే ఉంటాయి. ఒక శంఖంలో తెల్లగా ఉండడం అన్న లక్షణం దాంట్లో ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఆ శంఖానికి తెల్లగా ఉండడం అన్న లక్షణం వేరేగా ఉండదు. అది తెల్లగా ఉన్నది అని మనకు కలిగే జ్ఞానము, ఆ శంఖాన్ని ఆధారం చేసుకొని దాని తెలుపుని ఆధారం చేసుకునే ఉంటుంది. అది మళ్ళీ సెపరేట్‌గా ఉండదు. కాబట్టి ఏతే ఇవి కార్యకారణభూతే. కారణమేమి? అది తెల్లగా ఉన్నది. తెల్లగా అది ఉన్నది అన్న కారణానికి అందులో తెలుపుదనం ఉండడమో, అది తెల్లగా ఉన్నది అన్న విషయం నాకు తెలియడము అన్న 2 కార్యాలు గూడా ఆ కారణాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి. ఇప్పుడు ద్రవ్యేషు అనితరేతర కారణాః ద్రవ్యాల్లో ఒక ద్రవ్యానికి ఉన్న గుణకర్మలు, ఇంకో ద్రవ్యానికి ఉన్న గుణకర్మలు వేరు వేరు కాబట్టి, ఒక ద్రవ్యం గురించిన జ్ఞానం మనకు కలిగిందంటే, వేరే అన్ని ద్రవ్యాల గురించిన జ్ఞానం మనకు కలుగుతుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. నాకు ఒకవేళ ఇది కారు అని, ఇది ఏనుగు అని, ఇది పుస్తకము అని పలాని కొన్ని వస్తువులు తెలిసినంత మాత్రాన, అన్ని వస్తువుల గురించిన జ్ఞానం నాకు కలిగి ఉంటుందని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మళ్ళీ నాకు సెపరేట్‌గా కలిగి తీరాలి. ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానము ఆ వస్తువుకే పరిమితము. ఒకటి తెలిస్తే అన్నీ తెలిసేందుకు అవకాశం ఏమి ఉండదు. ఉంటుందని చెప్తాయి వేదాలు. ఒరేయ్ శ్వేతకేతు నువ్వు ఏది ఒక్కటి తెలుసుకుంటే మళ్ళీ ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందో అటువంటి జ్ఞానాన్ని సంపాదించని చెప్తారు గానీ, అటువంటి జ్ఞానాలన్నవి ఉండవు. ఏ వస్తువు దానంతట అది సెపరేట్‌గా మనం తెలుసుకొని తీరాలి. ఏ వస్తువుకి ఆ వస్తువుకు సెపరేట్ జ్ఞానం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ 2 వేరే విషయాలు. ఇక్కడ మన వైశేషికులు చెప్తున్నది ప్రాపంచికమైన ద్రవ్యాల గురించి. ఇక్కడ ప్రపంచంలోని ద్రవ్యాలు, వాటిలో ఉన్న గుణాలు, వాటి యొక్క కర్మలు, ఈ ద్రవ్య గుణ కర్మల గురించి ప్రతి ద్రవ్యంలో ఉన్న విషయాల గురించి, ఆ ద్రవ్యం గురించిన పరిజ్ఞానము, ద్రవ్య జ్ఞానము వేరుగా మనం సంపాదించుకోవాలి. అయితే పారమార్థికమైన తత్వము, పారమార్థికమైన వస్తువేదున్నదో, ప్రాపంచికమైన వస్తువులు మాత్రం వాటి గురించిన జ్ఞానం సెపరేట్‌గా తెలుసుకోవాలి గానీ, ప్రాపంచికమైన వస్తువుల గురించిన జ్ఞానం గాదు. పారమార్థికమైన వస్తువు ఒకటున్నది. దాని గురించి తెలుసుకుంటే ఇంక అన్నిటి గురించి వేరుగా తెలుసుకోవాల్సిన పనుండదు. ఇంతకది విషయము. దీని లిమిటేషన్ ఇక్కడ. ఆ తర్వాత కారణ యోగపద్యాత్ కారణ క్రమాత్ చ ఘటపటాది బుద్ధీనాం క్రమః న హేతుఫల భావాత్. ఎందుకు? ఏ ద్రవ్యం గురించిన జ్ఞానం నాలెడ్జ్, ఆ ద్రవ్యం గురించి సెపరేట్‌గా మనం ఎందుకు తెలుసుకోవాలి? ఒక విషయం ఇది పలాంది అని తెలిస్తే అన్నీ తెలిసిపోవచ్చు కదా! అంటే కుదరదు. ఎందుకంటే కారణ అయోగపద్యత్. యుగపత్ అంటే ఒకటేసారి. ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఏదో నీ కళ్ళెదురుగా ఘటము, కుండ కనిపించిందనుకోండి. ఇది కుండ అన్న జ్ఞానం కలుగుతుంది. అయితే దాని పక్కన పటము ఒక వస్త్రం కనిపించిందనుకోండి. లేతే ఒక వస్త్రం పైన ఈ కుండను పెట్టారో, కుండ పైన వస్త్రాన్ని చుట్టారో, వస్త్రము అన్న జ్ఞానము సెపరేట్‌గా, కుండ అన్న జ్ఞానం సెపరేట్‌గా కలుగుతుంది. ఒకవేళ ఆ కుండ చుట్టూ వస్త్రాన్ని చుట్టారు అని నేను చెప్తూ ఉన్నప్పుడు, ఆ కుండ చుట్టూ అన్నప్పుడు కుండ, దాని చుట్టూ వస్త్రాన్ని కట్టారు అన్నప్పుడు వస్త్రం వేరుగా బుద్ధి పట్టుకుంటుంది గానీ, ఒక్కటేసారి పట్టుకోదు. కళ్ళతో చూస్తే కూడా నేను కళ్ళెదురుగా చూస్తూ ఉన్నప్పుడు నా ఇంటి ముందు వేరే ఇళ్ళుండొచ్చు, చెట్లుండొచ్చు, గోడలుండొచ్చు, పక్షులుండొచ్చు, నీళ్లుండొచ్చు, ఈ నిప్పులుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నేను ఏది చూస్తానో దాన్ని మాత్రమే పట్టుకుంటాను. ఎందుకు అంటే అవి అయోగపత్ అది ఒక్కసారి యుగపత్ లోపలికి వెళ్ళదు ఆ నాలెడ్జ్, ఆ ఇన్ఫర్మేషన్. ఆ వస్తువు గురించిన ఆలోచన
దాని గురించిన జ్ఞానము వెంటనే అన్నిటి గురించి ఒకటేసారి లోపలికెళ్ళిపోదు. ఒక్కొక్క వస్తువు మనము చాలా సార్లు వింటూ ఉంటాం. ఐటీలో మరీ ఎక్కువ. వి ఆర్ మల్టీ టాస్కింగ్ అని జెప్తారు. ఇండియాలో మల్టీ టాస్కింగ్ అంటారు. ఇక్కడ మల్టీ టాస్కింగ్ అంటారు. ఏదైనా సరే చేయలేము మల్టీ టాస్కింగ్. నేనిక్కడ ఆఫీస్‌లో మీటింగ్ అటెండ్ అవుతూ, పక్కన ఇంకొక కంప్యూటర్ సిస్టమ్‌లో ఈమెయిల్ మెసేజ్ చదువుతూ, వీళ్ళు చెప్తున్నది వింటూ ఈమెయిల్ మెసేజ్ చదువుతూ, ఒకేసారి నేను 2 రకాల జ్ఞానాలని లోపలికి పంపించలేను. నేను ఈమెయిల్ చెక్ చేసుకుంటున్న టైంలో వీళ్ళు చెప్తున్నది వినలేను. వీళ్ళు చెప్తున్న దాని మీద ఫోకస్ చేస్తే ఈమెయిల్‌లో ఉన్నదేంటో తెలుసుకోలేను. ఆ రకంగా యుగపత్ జరగవవి. ఒకటేసారి సైమల్టేనియస్‌గా చెయ్యలేదు బుద్ధి. ఏదైనా ఒకటే జేస్తుంది. క్రమంగా చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇన్ ఎన్ ఆర్డర్‌లీ ఫ్యాషన్. ఒకదాని తర్వాత ఒకటి జేస్తుంది గానీ 2, 3 ఒకటేసారి చెయ్యలేదది. కాబట్టి క్రమంగా ఉంటుందది. కారణం ఏంటంటే యుగపత్ గాదు. ఫలహేతు భావాత్ అక్కడ కారణము హేతువు, కార్యము ఫలము. మళ్ళీ పైగా ఇంకొక విచిత్రం ఏంటంటే, కుండ అని చూస్తే, కుండ మట్టిలో నుంచే వచ్చింది కదా! అని మట్టి అన్న కారణం బుద్ధి, కుండ అన్న కార్య బుద్ధి 2 ఒకటేసారి కలగవు. కుండ అన్న కార్య జ్ఞానము, మట్టి అన్న కారణ జ్ఞానం కూడా ఒకటేసారి కలగవు. మనం పనిమాల దాన్ని అట్లా ఆలోచిస్తేనే ఒక క్రమంగా ముందు ఇది, తర్వాత అదో, ముందు అదో, తర్వాత ఇదో ఏదో ఓ రకంగా మనం ఎట్లా ఆలోచిస్తామో అట్లనే కానీ ఏదైనా సరే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక్కటే థాట్ ఉంటుంది మనసులో. ఇది విషయము అని జెప్పారు. దాంతో మనకు 8వ అధ్యాయం మొదటి ఆహ్నిక అయిపోయింది. రెండో ఆహ్నిక చూసుకుందాము. ఇందులో గూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయం ఏషః త్వయా కృతం భోజయ ఏనం ఇతి బుద్ధి అపేక్షం. అయం అంటే ఆయన, ఏషః అంటే వీడు, త్వయా కృతం నువ్వు చేసావు, ఏనం భోజయ వీడికి అన్నం తినిపించో అని ఏవి చెప్తామో అవన్నీ బుద్ధి అపేక్షం. బుద్ధిని బట్టి ఉంటాయి. అంటే నీకు ఆ జ్ఞానాన్ని బట్టి ఉంటాయి. వాడిక్కడే ఉండాలి, నీకు కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రత్యక్ష జ్ఞానాలు. ఇదిగో ఏషః వీడు అని చెప్పాలంటే వాడక్కడ ఉండాలి. అయ్యం అదిగో ఆయన అన్నప్పుడు ఆయన అక్కడ ఉండాలి. త్వయా కృతం నువ్వు చేసావు అంటే నువ్వుండాలి, నువ్వు చేసిన పని ఉండాలి. వీడికి భోజనం పెట్టు అంటే వాడు ఉండాలి, నువ్వు ఉండాలి, భోజనం ఉండాలి. నేనుండాలి చెప్పడానికి. కాబట్టి ప్రత్యక్షంగా ఉన్న జ్ఞానం ఉంటే దాన్ని బట్టి ఇట్లా నడుస్తూ ఉంటాయని జెప్పారు. దృష్టేషు భావాత్ అదృష్టేషు అభావాత్. కళ్ళ ముందు ఏదైనా ఉంటేనే దాని గురించిన జ్ఞానం మన బుద్ధిలో ఉంటుంది. అదృష్టము మన కళ్ళకు కనిపించట్లేదంటే దాని గురించిన ఆలోచన ఇంకేం మనకు రాదు. సత్ ఉండదు. అదృష్టమైతే అసత్. దృష్టమైతేనే సత్. కళ్ళకు కనిపిస్తే ఉన్నదనుకో. కళ్ళకు కనిపించకపోతే ఇంకేంటో ఉన్నది అని అనుకోవడానికి కష్టము. ఉండదు అని చెప్తున్నారు. నీకు ముందు కళ్ళకు కనిపించాలి. నీ ప్రత్యక్షంగా నీకు తెలిసిందంటే దృష్టం అంటే ప్రత్యక్షం. ప్రత్యక్షంగా ఉంటే దాని గురించిన ఒక భావం నీకు కలుగుతుంది. కనిపించని దాని గురించి భావం నీకేం కనిపించదు. ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్‌లో గూడా ఒక సామెత ఉన్నది అని చెప్తున్నారు. ఆ తర్వాత అర్ధః ఇతి ద్రవ్య గుణ కర్మసు. అర్థం అని ఇంతకు ముందు ఒక మాట వాడారు. మనకింతకు ముందు మూడో అధ్యాయం రెండో ఆహ్నికలో ఇందులో కొన్ని విషయాలు చెప్తూ ఇదే ద్రవ్యాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్న సమయంలో ఆత్మ ఇంద్రియ అర్థ సన్నికర్ష జ్ఞానస్య భావః అభావః చ మనసః లింగం అని జెప్పారు. మనసు గురించి అసెస్ చేస్తూ ఉన్న సమయంలో నీ ఆత్మ, నీ ఇంద్రియాలు, ఆ ఇంద్రియార్థాలు అవన్నీ దగ్గరకొస్తే దానివల్ల ఒక జ్ఞానం కలుగుతుంది అని చెప్తూ వచ్చారు. మళ్ళీ ఇదంతా మొత్తం ఇక్కడ సూత్రాలన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు.
కానీ అక్కడ అర్థం అని ఒక మాట వాడారు గదా! అర్థం అంటే ఏంటి అని ఇక్కడ డిఫైన్ జేస్తున్నారు. మూడో అధ్యాయంలో రెండో ఆహ్నికలో మొదటి సూత్రంలో వాడిన పదానికి అర్థం ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో డిఫైన్ జేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే అర్థం అంటేమి? మన కాణాదులకు, వైశేషికులకు అర్థం అంటే ద్రవ్య, గుణ, కర్మలు. ఒక ద్రవ్యం ఉంది. దానికి కొన్ని గుణాలున్నాయి. దానికి కొన్ని కర్మలున్నాయి. కర్మలు, గుణాలు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. కానీ ఇవి బేసిక్‌లీ అర్థాలు. వాటినే పదార్థాలు అని పిలుస్తాము. ఈ పదార్థాలు ప్రాపంచికమైన వస్తువులు. వాటిని అర్థాలు అని పిలుస్తున్నాము అని చెప్పారు. ద్రవ్యేషు పంచాత్మకత్వం అని కొన్ని చోట్ల, ద్రవ్యేషు పంచాత్మకత్వం ప్రతిషిద్ధం అని కొన్ని చోట్ల ఈ సూత్రానికి అర్థాలు రాశారు. వాళ్ళు వీళ్ళు 2 విధాలుగా అర్థాలతో పాటు ఎక్స్‌ప్లనేషన్స్ కూడా ఇచ్చారు. ఎందుకో చూద్దాము. ద్రవ్యేషు పంచాత్మకత్వం. ద్రవ్యాలన్నీ పంచభూతాలతో తయారై ఉంటాయి. ద్రవ్యాలన్నీ పంచభూతాత్మకమై ఉంటాయి. ఈ విషయం మనకు గూడా తెలుసు. వేదాల నిండా ఇదే ఉంటుంది. ప్రత్యక్షంగా గూడా మనం చూస్తూ ఉంటాము. అన్నీ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనకు క్వెషన్ ఏమీ లేదు. ప్రాబబ్లీ అందుకని చాలా భాగము ఈ సూత్రానికి అర్థం చెప్తూ ఉన్నవాళ్ళు దీనికి ఇంతవరకే చెప్పారు అర్థం. అయితే ఈ సూత్రాల్ని పైనుంచి కింది దాకా బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, వైశేషికులని అర్థం చేసుకున్న వాళ్ళు, వైశేషికులు ఇది ఒప్పుకోరు అని తెలుసు కాబట్టి ప్రతిషిద్ధం అన్నది కూడా ఉంచుకున్నారు వాళ్ళు పీకేయకుండా దాన్ని. ద్రవ్యాలు పంచాత్మకత్వం కాదు అని చెప్తున్నారు. పంచభూతాలతో తయారవ్వవు. ఇప్పుడు ఒక కుండ ఉన్నదనుకోండి. కుండలో మట్టి ఉంటుంది గ్యారంటీ. మట్టి మాత్రమే కాదు నీటితోటి తడిపి ముద్ద చేస్తాం మనం మట్టిని. కాబట్టి నీరుంటుంది. దాన్నేం చేస్తామంటే మనం కాలుస్తాము భట్టిలో పెట్టి. కాబట్టి అగ్ని ఉంటుంది. కాక అందులో గాలి వస్తూ వెళ్తూ ఉంటుంది. వీటితో పాటే ఖాళీ ఉంటుంది. 5 ఉంటాయి. అట్లానే ప్రతిది కుండ ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ప్రతి ద్రవ్యము ప్రపంచంలో ఉన్నది అన్నీ 5 భూతాలతో పంచీకృతమై ఉన్నాయి. అయితే ఒక్కొక్క చోట వేదమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలో త్రివృత్కృతం అని కూడా చెప్తుంది. చాందోగ్యోపనిషత్తులో ఫర్ ఎగ్జాంపుల్ 3 మూళ్లుగా తయారై ఉంటాయి అని అది ఓన్లీ అగ్ని, నీరు, భూమి మాత్రం తీసుకొని త్రివృత్కృతంగా అన్నీ తయారయ్యాయి అని చెప్తూ వచ్చింది. అదొక పర్పస్ కోసం ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం. అయితే ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు, మన వైశేషికులు ఇంతకు ముందే ఒక సూత్రంలో అబ్బెబ్బే! అవకాశమే లేదు. ద్రవ్యాలన్నీ పంచభూతాలతో తయారు అవ్వవు అని చెప్పుకుంటూ వచ్చారు. 4 అధ్యాయంలో రెండో ఆహ్నికలో రెండో సూత్రంలో ప్రత్యక్ష అప్రత్యక్షాణం సంయోగస్య అప్రత్యక్షత్వాత్ పంచాత్మకం న విద్యతే. పంచీకృతం కాలేదు. ఎందుకు అని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ అధ్యాయం కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు ఎళ్ళట్లేదు అందులోకి లోతుల్లోకి నేను. కానీ ఇక్కడ 4 అధ్యాయంలో ఆల్రెడీ పంచాత్మకం కావు అని చెప్పారు కాబట్టి, ఇక్కడ పంచాత్మకత్వం అని ఎందుకు వాళ్ళది వాళ్ళు రెఫ్యూట్ చేసుకుంటారు. వాళ్ళది వాళ్ళు వాళ్ళ సూత్రానికి వాళ్ళు కాంట్రడిక్టరీగా ఉన్న సూత్రాన్ని ఎందుకు రాసుకుంటారు. కాబట్టి ప్రతిషిద్ధం అన్నది ఉండే ఉంటుంది. తీసేయవలసిన అవసరం లేదు అని దానికి కూడా అర్థం చెప్పారు. వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఉంచుకోవచ్చు, తీసేయొచ్చు. విషయం మాత్రము పంచభూతాలతో ప్రతిదీ తయారై ఉంటుంది. వేదం అక్కడక్కడ కొంచెం వేరువేరుగా విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చెప్తూ ఉంది. మనం దాన్ని ఎట్లయినా పట్టుకోవచ్చు. దానిదేముంది. ఆ తర్వాత భూయస్త్వాత్ గంధవత్వాత్ చ పృథివీ గంధజ్ఞానే ప్రకృతిః. ఇప్పుడు పృథివీ ఉన్నదనుకోండి. అందులో గంధ జ్ఞానం ఎక్కువగా తెలుస్తుంది. పృథివిలో వేరేవి కూడా ఉండిండొచ్చు. వేరే పంచభూతాలు మొత్తం 5 కాకపోయినా
ఒకటో రెండో వేరేవి ఉండిండొచ్చు కానీ, అన్నీ బయటపడి కనపడవు. ప్రధానంగా పృథివికి గంధ జ్ఞానం పృథివి వల్ల మనకు కలిగే గంధ జ్ఞానం స్పెసిఫిక్‌గా దానికి సంబంధించిన విషయం. దాని నేచర్ అది. ఎందుకు అంటే భూమిలో భూయస్త్వాత్ గంధవత్వాత్ భూమి పెద్దగా ఉంటుంది. దానికి గంధము గ్యారంటీగా ఉంటుంది గాబట్టి, భూమి వల్ల మనకు వెంటనే తెలిసేది గంధం అని జెప్పారు. దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకొని మనము అట్లానే గాలికి స్పర్శను, నీటికి రుచిని మొదలైన వాటిని కూడా అర్థం జేసుకోవాలి. వాటిలో ఆయా గుణము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దానికి ఆ గుణం అని జెప్తాము. కానీ వేరేవి కూడా ఉండొచ్చు అని కూడా దాన్ని అర్థం జేసుకోవచ్చు అని చెప్పారు మన వాళ్ళు. తర్వాత తథా ఆపస్తేజో వాయిశ్చ రసరూప స్పర్శ విశేషాత్. ఇప్పుడు ఇదే విషయం. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పిన విషయమే. భూమికి గంధ జ్ఞానం ఎట్లా ఎక్కువగా తెలుస్తుందో, అదే విధంగా తథా ఏవ ఆపస్ నీళ్లకు రసము, తేజస్ అగ్నికి రూపము, వాయువు గాలికి స్పర్శ గూడా అవిశేషంగా ఎక్కువగా స్పెసిఫిక్‌గా తెలుస్తూ ఉంటుంది. వాటిలో ఇది ఎక్కువగా తెలుస్తుంది. మిగిలినవి ఎక్కువగా తెలవచ్చు, తెలవకపోవచ్చు అని చెప్పారు. దీంతో మనకు 8వ అధ్యాయం పూర్తయింది. వచ్చే వారం కలిసి కూర్చొని 9వ అధ్యాయాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.